ఒకవేళ నేను తప్పు చేశానంటే చెప్పండి, నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సత్య, ఇంతటితో ఈ విషయం వదిలేయ్. అది కాదురా నానా, ఇక ఈ టాపిక్ గురించి ఎవరు ఏం మాట్లాడొద్దు. సత్య, నువ్వు లోపలికెళ్ళు. ఏంట్రా, మనం డబ్బులు ఇవ్వలేదని ఈ ఇంట్లో ఆ తోటమాల చేత దొంగతనం చేయించిందాన్ని అలా వదిలేసావు? అమ్మా, ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ లాగితే ఆ సత్య అసలే తిక్కల్ది, ఏమైనా చేస్తుంది. అవును, ఫణి చెప్పింది కరెక్టే. ఒరే, ఇదే అలవాటు చేసుకొని ఈ ఇంట్లో ఇంకా ఎన్నెన్ని డబ్బులు తీసుకుంటుందోరా ఆ సత్య. అంత ఛాన్స్ లేదు నాన్న. అప్పటి వరకు ఇక్కడ ఎవరికి టైం ఇవ్వం. రేపు మనం వేరే వాళ్ళని కలవబోతున్నాం. వాళ్ళతో నేను అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ అయితే మాత్రం ఈ ఆస్తి, ఈ బిజినెస్లు అన్నీ మన సొంతం అవుతాయి. అది ఆ ప్లాన్కి సత్య చాలా అవసరం. ఆ ప్లాన్ని త్వరగా ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు ఒక్కొక్కల పని చెప్తాను. అమ్మా నొప్పి. అబ్బా. కృష్ణ, సత్య వచ్చావా? చూడు పోలీసులు ఎలా కొట్టారు. ఇంతసేపు లారీ నాకు ఆయింట్మెంట్ రాసి పడుకుంది. ఏ పిచ్చోడా, నువ్వు నా తమ్ముడిని సేవ్ చేయడానికి ఈ ఇంట్లో దొంగతనం చేశావని తెలుసు, కానీ ఎందుకు ఇదంతా చేశావు? నీకోసమే ఇదంతా చేశాను సత్య. నా కోసమా? రాఖీ గాడంటే నీకు ప్రాణం. వాడికి ఏమన్నా అయితే నువ్వు తట్టుకోలేవు కదా. నువ్వు బాధపడితే నేను చూడలేను. అందుకే నేను ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొచ్చి నీకు ఇచ్చాను. పాపం పెద్దాయన పోలీసుల చేతుల్లో చాలా దెబ్బలు తిన్నట్టున్నారు. భోంచేశారో లేదో. సరే, ఆయింట్మెంట్ లేవు, నేను రాస్తాను. అయ్యో, నాకు మామూలుగా ఇవన్నీ ఇష్టం ఉండవురా, కానీ నా కోసం, నా తమ్ముడు కోసం నువ్వు దొంగతనం అనే నిందని భరించి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నావు చూడు, అక్కడ నేను ఫిదా అయిపోయానురా. కిట్టయ్య, అమ్మ త్రిపుర, నువ్వేంటి ఇక్కడున్నావు? ఏం లేదు అత్తయ్య, పాపం కిష్టయ్యకి
నా వల్ల దెబ్బలు తగిలాయి కదా, ఎలా ఉందో అని చూడ్డానికి వచ్చాను. నేను కూడా ఇందాక సరిగ్గా పలకరించలేకపోయాను. అందుకే ఎలా ఉందో ఏంటో చూసి వెళ్దామని వచ్చాను. నాకు బాగానే ఉందమ్మా. కిట్టయ్య అమాయకుడు. కాకపోతే ఆ డబ్బులేవో నా దగ్గరకు వచ్చి అడిగినా నేనైనా ఇచ్చేదాన్ని కదా. నువ్వు కూడా సరాసరి వెళ్ళి ఎందుకు డబ్బులు తీసుకున్నావు కిట్టయ్యా? ఏమోనమ్మా, త్రిపురమ్మ ఫోన్ చేసి ఆ బాబుకి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి, డబ్బులు కట్టాలని చెప్పగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. అందుకే ఆ తొందరలో చిన్న తప్పు చేశాను, నన్ను క్షమించండి అమ్మా. అయ్యయ్యో, నువ్వు మంచి పని చేసావు కిట్టయ్యా. కానీ అదేదో సరైన దారిలో చేసుంటే నీకు ఈ కష్టం వచ్చేది కాదు కదా. ఇంకోసారి ఇలాంటి అవసరం ఏదైనా వస్తే నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగు, సరేనా? అలాగేనమ్మా. నీకు పాపకి నేను వెళ్ళి భోజనం పంపిస్తాను. భోంచేసి మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగే అమ్మా. త్రిపుర, నువ్వు రా అమ్మా. అలాగే అత్తయ్య. ఇదిగో కిష్టయ్య. ఫణి, ఆర్ఎస్ ఇండస్ట్రీస్ ఓనర్ దగ్గరికి తీసుకొచ్చావేంటి? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? కాసేపు ఆగు, నీకన్నీ అర్థమవుతాయి. పద. హాయ్ సార్. హాయ్, మీరు? నా పేరు ఫణి సార్, బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వచ్చాను. ఓ మీరా? మ్, నేను నన్ను కలవాలని ఫోన్ చేశారు. అవును సార్. ఓ ఓకే, ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తను నా వైఫ్, పేరు ఉర్వశి. హాయ్. హాయ్. హలో సార్. హలో మ్యామ్. తను నా వైఫ్, పేరు వనజ. హాయ్. హలో మ్యామ్. చెప్పండి, నన్ను కలవాలని ఎందుకు అనుకున్నారు? ఏం లేదు సార్, మీతో టైఅప్ అవుదామని మీకు ఫోన్ చేశాను. మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారని తెలిసి మిమ్మల్ని సంప్రదించాను సార్. మీ అన్నయ్య బాలకృష్ణ మంచిగా ఉన్నప్పుడు మీ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాను. అప్పుడు మీ అన్నయ్య నా ప్రపోజల్ని సున్నితంగా తిరస్కరించాడు. అప్పటి నుంచి మీ బిజినెస్లని, మీ గ్రోత్ని చూస్తూ ఉన్నాను. బట్ ఇప్పుడు బాలకృష్ణకి ఏదో హెల్త్ ఇష్యూ వల్ల కంపెనీని చూసుకోవట్లేదు. అందుకే అంతగా లాభాలు ఆర్జించట్లేదని మాకు తెలిసింది. అవును సార్, మీరన్నది నిజమే. మా అన్నయ్య తర్వాత అంతే సమర్థవంతంగా నేను మా కంపెనీలను హ్యాండిల్ చేయగలను. కానీ కొంతమంది వల్ల నాకు మా కంపెనీలో పొజిషన్ రావట్లేదు. మీరు కనుక మా కంపెనీలో మేజర్ షేర్స్ తీసుకుంటే మీ సపోర్ట్తో నేను చైర్మన్ అవుతాను.